కార్తీక మాస మహాపర్వదినాలు మొదటి సోమవారం కావడంతో శివాలయాలు ఓంకార నాదంతో మారుమ్రోగాయి. పంచరామ క్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి మొదటి అభిషేక పూజలు, అమ్మవారికి మొదటి హారతి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆలయానికి విచ్చేయగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఆలయ ఈవో బల్ల నీలకంఠ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ. స్వామి ఓం నమః వెళ్ళిపోండి. మీ నుంచి వాళ్ళు అలా కోనేరు కాడికి వెళ్ళిపోండి. అలాగా మళ్ళీ లైన్లో ఎందుకు? ముందా తుఫాను పెద్ద ఎత్తున 4 రాష్ట్రాల్లో తుఫాను ప్రభుత్వం కనపడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు 27, 28, 29 ఈ 3 రోజులు కూడా ఎక్కువ ఉంటుంది. 60 నుంచి 90 వరకు గాలిలో స్పీడ్ గాలి వేస్తుందని చెప్పడం జరిగింది. దాని మీద డిపార్ట్మెంట్ ఉపరిశుభ్ర శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చి దీన్ని చాలా బేవత్సంగా వస్తున్నారు, అందరినీ కలెక్ట్ అవ్వాలని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాలకు కూడా ఇన్ఛార్జ్ మంత్రిని పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలందరినీ కూడా మరి ఎవరి నియోజకవర్గం గౌరవమని చెప్పడం జరిగింది. వేళ కాకినాడలో నారాయణ గారు వచ్చి మన జిల్లాకి సంబంధించి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మేము అంతా కూడా అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉందో అది రేపు ఏంటంటే కానీ చాలా ఎక్కువ కనపడుతుంది వాతావరణం. లేదా రేపుకి మనం ఎదుర్కొనే విధంగా తుఫాన్ని ఎదుర్కొనే విధంగా సహాయశారు కొన్ని ప్రాంతాలు మునిగిపోయి అలాగే మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే బయటికి రమ్మని చెప్పడం జరుగుతుంది. రేపైతే పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా తరలించి ఏర్పడంతా ఉన్న గ్రామాలు మా ముంపు గ్రామాలు ఉంటాయి ఇవన్నీ బయటికి తీసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా నేను కోవిడ్ అంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం సహకారం చేసి మనం కూడా స్వచ్ఛందంగా మరి కలిసి రావాలి ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు కానీ మేమందరూ కూడా బయటికి రావాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఉండాలి అని చెప్పి